జన్మరాహిత్యం. జనన మరణాలు జనన మరణకాల చక్రంలో తిరుగుతే మానవ విధియ? మానవ విధి, మానవుడు అసలు ఎందుకు పుట్టాడు అనేది, అసలు మానవ మరణం, చావటం, జన్మం మరణం ఇలా గుండ్రంగా తిరగటమేనా? మానవుడే జన్మించినదే జనన రాహిత్యం కొరకలే. అసలు మానవుడు పుట్టింది ఈ జన్మలు లేకుండా భగవంతుల్లో కలవటాకే. పూజాది విధులు పుణ్యఫలమునిచ్చు విషయానందంబులే. ఎక్కడ విషయానందం బ్రహ్మానందం అయినా ఈ విషయానందాల్లోనూ ఈ పూజలు చేయటం ఇవన్నీ కూడా విషయానందాలే. పుణ్యపాపములు ఏవి ఉన్నను మరల జన్మం కొరకే. పుణ్యం ఉండా పాపం ఉండా మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే. జన్మమన్నది లేకుండాలంటే 2 మార్గాలు తెలుపుది జగద్గురువులు. కర్మ మార్గమును ఆచరించిన గృహస్థులకును, జ్ఞాన మార్గమును ఆచరించుట సన్యాసులకని చెప్పారు. జన్మరాహిత్య మార్గం చూపువారే గురువులు. జన్మని లేకుండా చేయగలిగే మార్గం చూపేవాడే గురువు అంటారు. తాను నడిచే మార్గము సరియో కాదో ఎరుగరు. విషయానందములే ఆనందంబని గురువందులు. గురు పదంబునకు అర్థం ఎరుగక అన్యులు నీకు మోక్షం వచ్చిన కదా గురువు అని పిలుచుట. భగవంతుని చేరుటకు 18 మెట్లని ఎరుగరు. మెట్ల మీదే ఉండి అదే మోక్షమని తలచరు. మర్త మెట్ల మధ్య భాగమే తుర్యాస్థితి అని ఎరుగక తుర్యాస్థితిని పొందనోడు జన్మరాహిత్య మెట్లు చేరుగా. మోక్ష స్థితి కోరు వారికి పెక్కు ఇక్కట్లు చేరు. ఇక్కట్లు తొలగాలంటే పూజాది విధులు తోడ్పడు. పూజలు ఇవన్నీ వ్రతాలు చేసేది ఏంటంటే మనకి ఇక్కట్లు రాకుండా తోడటం వరకే. కానీ మోక్షానికి అవి మెట్లు వరకే. సంస్కార ధర్మములు మోక్ష మార్గం చూపులు. సంస్కార ధర్మములు మోక్షములకు మెట్లు మాత్రమే. ఇక్కట్లు తొలగాలంటే ధర్మం ఎన్నడూ వీడకుమా. అంతులేని ఆకాశమే అతి సూక్ష్మమై ఉన్నది. ఎన్ని జన్మలెత్తినా పొందలేని మోక్షము అతి చేరువలో ఉన్నది. చేరువలో సూక్ష్మమై ఉన్న దానిని నేర్చుటే గురువురా. అతి వాణి చెంత ఒక్క దినమును గడిపిన సాధన చేయించి మోక్ష మార్గం చూపును. మోక్షంబన్నది దేహమునకు కాదు, ఆత్మకు కాదు. ఆత్మ అన్నది మోక్షం అయ్యున్నది. ఆత్మ ఎరిగి ఆత్మలో చరించుటే మోక్షంబు. అదే సన్యాసులాచరించే మార్గము. నేనెవరో తెలిసి ఫలాపేక్ష లేని కర్మయే గృహస్థుల మార్గం. ఏ మార్గమైనా చేరునది గమ్యమే. ఆత్మ ఎచ్చటెచ్చట ఉండును, మనసు కూడా అచ్చటెచ్చట ఉండగలదు. ఆత్మ ఎన్నది శాంతమై పరిపూర్ణమై ఉండును, మనసు అన్నది సంచలమై ఉండును. మనసు అన్నది పాపపుణ్యముల బట్టి దేహములు మార్చుకుండును. మోక్షమున్నది ఒక్క మనస్సుకే మాత్రమే. ఆత్మ మెరిగిన మనస్సు సాధన మరి జన్మం పొందదు. ఆత్మ మెరిగినను సాధన లేక జన్మం ఎత్తవలసి ఉండును. కర్మలను యజ్ఞరూపముగా చేయలేని మనసు మరల జన్మం ఎత్తును. సుఖదుఖాదులు మనసునకే గాని ఆత్మ దేహములకు కాదు. మనసే విషయానందంబు కోరిన మరి జన్మము నుండును. మనసే బ్రహ్మానందముండిన జన్మరాహిత్యము కలుగును. విషయానంద బ్రహ్మానందంబుల తేడా తెలుపువాడు గురువురా. గ్రంథ పఠనము సూక్ష్మ మెరుగుటకు మార్గమే. కేవలం పఠనమే జన్మరాహిత్యము కాదు. ప్రజలకు పెక్కులకు బోధించుటకు పఠనమెంతో అవసరం. సూక్ష్మ మెరుగు పఠించుతున్న అది శూన్యమే. సూక్ష్మ మెరిగిన చేయవలసిన సాధనే. సాధన లేకున్న మరల కాలచక్రంలో తిరిగేదా. సూక్ష్మము
రాచి పెక్కు కథల రూపమున పెద్దలు చెప్పిరి. కథలలోని ఉన్న కాలచక్రంలోనే తిరిగదా. ఏది చదివిన దానిలో సూక్ష్మమేమో గ్రహింపుము, ఏ మతము గన్నా వానిలో గోడమేమో నేరుము. మోక్షగతిని పొందుటకు ద్వైతములు తెలిపిరి. కేవల సాకార రూపములపై భక్తి గొనుట సాక్షాత్కారము. సాక్షాత్కారమైనంత మాత్రాన మోక్షగతిని పొందరు. అహం బ్రహ్మాస్మి అని భావించి వాడే దేవుడైన ప్రత్యక్షమౌన ఇవే అద్వైతమని కొందరు తెలిపిరి. జీవాత్మ పరమాత్మ వేరని తెలిపిరి ద్వైతులు. ఇట్టి భక్తులే సాక్షాత్కారము కోరెదరు. సగుణ నిర్గుణము సాక్షాత్కారము పొగడవో మనసా. నరపరిణామము నరక హరణము, జగదేక హితము సమ్మతము. ప్రణవనాదము పాపపుణ్య హరణము, మోక్ష సాధనము భూలోన. మనిషిలోని మాధవులుండగా ఎనుకొని ఒకటో ఎదకనేలా. ప్రణవధ్యానము చేరువనుండగా భావకర్మములు భ్రమయగనేలా. హరి ఓం నమో నారాయణ.